హాయ్ అండి. ఈరోజు వీడియోలో చాలా సింపుల్‌గా లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అది చూపిస్తాను. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్‌ని, లైనింగ్ క్లాత్‌ని రెండు గమ్ము పెట్టేసి జాయిన్ చేశానండి. జాయిన్ చేసిన తర్వాత మనకి హ్యాండ్ లూజ్ దగ్గర ఎలాంటి బార్డర్ లేదనమాట. అందుకని గోల్డ్ కలర్ టిష్యూ క్లాత్ తోటైతే పైపింగ్ చేస్తున్నాను. ఇలాగ నీట్‌గా కట్ చేసుకోండి ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని. అంటే స్ట్రెయిట్‌గా ఉన్న క్లాత్‌ని తీసుకున్నానండి. తీసుకుని ఇలాగా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని నేను చూపించినట్టు స్టిచ్ చేశాననమాట. ఇప్పుడు 12వ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్‌గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలా మొత్తం కూడాని. ఇదంతా కూడా అంతే. ఎగస్ట్రా ఉన్న థ్రెడ్‌ని కూడా కట్ చేసేసుకోండి. ఇలా ఎగస్ట్రా ఉన్న థ్రెడ్‌ని కూడా నీట్‌గా కట్ చేసేసుకొని ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక కుట్టు అయితే వేసేసుకోండి. హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్‌గా పెట్టుకోండి. ఆర్మ్ లూజ్ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోవాలన్నమాట. తర్వాత రెండో హ్యాండ్ కూడా అంతే. ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్‌ని సీదా మన వైపుకు ఉండాలి. దీనిపైన స్ట్రెయిట్‌గా ఉన్న పీస్‌ని పెట్టుకున్నాను. మనం క్రాస్‌గా పీస్ కూడా పెట్టుకోవచ్చు. క్రాస్‌గా కట్ చేసిన పీస్ కూడా. ఎందుకు అనవసరంగా క్రాస్‌గా అయితే కొంచెం క్లాత్ ఎంతైనా ఎక్కువ పడుతుంది స్ట్రెయిట్‌గా ఉన్న క్లాత్‌తో కంపేర్ చేసుకుంటే. అందుకని చెప్పేసి నేను ఇలా వీడియోలో చూపించినట్టు నీట్‌గా ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఇలా మొత్తం కూడా అంతే. ఇలా నీట్‌గా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న ఈ క్లాత్‌ని కూడా కట్ చేసుకుని అదే థ్రెడ్‌ని కూడా కట్ చేసుకుని నీట్‌గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. అయిపోయిందండి. దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం. తర్వాత వచ్చేసి బాడీ పార్టు, షేప్ బెల్ట్ ఇవన్నీ రెడీ చేసేసుకోండి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ కింద ఉంది. సీదా అనేది పైకి ఉండాలన్నమాట. సీదా అనేది పైకి కనిపించాలి. నాకు కొంచెం సైడ్కి అతుకులు పడతాయి. అందుకని అతుకులు వేసేసుకుని తర్వాత కట్ చేసుకుంటాను. ఇలా చిన్న చిన్న పీసెస్ ఉంటాయి కదా, వాటితో అతుకులు వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా నీట్గా. ఇప్పుడు వచ్చేసి ఈ షేప్ బెల్ట్ దగ్గర కూడా నాకు అతుకులు పడతాయి. ఈ సైడ్కి అతుకులు వేస్తాను. ఇలాగా ఇలా మొత్తం నీట్గా స్టిచ్ వేసేసేయండి. ఇటు సైడ్ కూడా అంతే. ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసేయండి. ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న ఈ క్లాత్ని అంతా కూడా నీట్గా కట్ చేసేయండి. ఇలా మొత్తం కూడా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది కూడా అయిపోయిందండి. తర్వాత వచ్చేసి రెండో షేప్ బెల్ట్ అనమాట. ఏ షేప్ అయితే సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోండి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా క్లోజ్ చేసుకుని ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి. ఇలాగా ఇప్పుడు వచ్చేసి మెయిన్ డాట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అనమాట. మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా స్టార్టింగ్లో ఈక్వల్గా ఉండాలి. ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగా ఇక్కడ వచ్చింది ఇలాగా. తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు, ఇలా ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్, మెయిన్ డాట్ వచ్చేసి చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి కుట్టుకుంటూ వెళ్ళిపోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే. ఇలా స్ట్రేట్గా తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్, ఆ తర్వాత మెయిన్ డాట్ పట్టేసుకుని చంక వైపుకి ఇలాగా. ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది మనం చూసుకోవాలి ఎటు వస్తుంది అనేది. ఆటోమేటిక్గా కరెక్ట్గానే వచ్చేస్తుందండి. మెయిన్ డాట్ పాదం వైపుకి ఫోల్డ్ చేసుకుని నేను చూపించినట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ ఓపెన్ చేసేసుకుని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయండి. ఇలాగా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి లోపలికి. ఇలా చక్కగా ఇలా మొత్తం నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి. సో అయిపోయిందండి ఇది కూడా. తర్వాత వచ్చేసి రెండో షేప్ బెల్ట్ అనమాట. రెండోది కూడా అంతే. ఇలాగా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని లోపలికి ఫోల్డ్ చేసేయండి. ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇక్కడ కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇక్కడ మొత్తం కూడా అంతే.
ఇప్పుడు ఎడమ చేతి వైపు కాజా పట్టి వస్తుందండి, కుడి చేతి వైపు ఉక్స్ పట్టి. ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టేసుకుని మనకి ఎంతైతే ఖర్చు కావాలో అంత ఉంచుకుని మిగతాదంతా కూడా క్రాస్గా కట్ చేసుకోవాలి. అయిపోయిందండి. తర్వాత వచ్చేసి మనకి పట్టి జాయిన్ చేసుకుంటానికి నేను కటింగ్లోనే కూర ఉన్న క్లాత్ని తీసుకుంటాను కదా, ఇదే అనమాట ఆ క్లాత్. సో అంత వెడల్పు అవసరం లేదు, నేను కటింగ్ చేసేటప్పుడు నార్మల్గా కట్ చేస్తాను, కానీ ఎక్కువ తక్కువ ఉంటుంది కదా, అదంతా కూడా నీట్గా కట్ చేసేసుకోండి. దీనిపైన పెట్టేసుకోండి, ఇలాగా పైన పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టండి. ఇలాగా ఫ్రిల్ పెట్టేసి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకోండి, సరిపోతుంది. ఇలా మొత్తం కూడా అంతే. సో ఇది కూడా అయిపోయిందండి. ఇప్పుడు సగం కింద ఫోల్డ్ చేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, దాని ప్రకారం నడుము లూజు మార్కింగ్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి అడుగు భాగంలో పెట్టేసుకోండి. ఇలా అడుగు భాగంలో పెట్టేసుకుని ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా స్టార్టింగ్లో ఇలా పెట్టేసేయండి. పెట్టేసుకుని అడుగు భాగంలో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగ నేను చూపించినట్టు మళ్ళీ ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి. ఇదంతా కూడా ఇలాగ డబుల్ ఫోల్డింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయాలి. ఇలా రఫ్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా చూస్తున్నారు కదా నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నాను. మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు కాజా పట్టి కుట్టిన తర్వాత ఉక్స్ పట్టి కుట్టే ముందు ఒకసారి చెక్ చేసుకోవాలి. నాకు కొంచెం ఎక్కువైనా తక్కువైనా, ఎక్కడైతే ఎక్కువైనా తక్కువైందో అక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను. నాకు ఇప్పుడైతే కరెక్ట్గానే వచ్చింది. ఇప్పుడు 1.5 ఇంచు వెడల్పుతోటి కాటన్ లైనింగ్ క్లాత్ తీసుకోండి. 1.5 ఇంచు వెడల్పుతోటి. లేదంటే మీకు ఫినిషింగ్ నీట్గా రాదు. వేరే క్లాత్ ఏది తీసుకోకూడదు. ఇలా చక్కగా పైనుంచి ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసేయండి. తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి, ఇలా నేను చూపించినట్టు. మళ్ళీ ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేయండి. ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట. నేను చూపిస్తున్నాను చూసారా, అలాగా ఇలా మొత్తం డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది. చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో నాకు అది కరెక్ట్గానే వచ్చిందండి. లైట్గా ఎక్కువైంది అంతే, ఇంక అంతకు మించి ఏమీ లేదు. సో దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం. తర్వాత వచ్చేసి షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇలాగా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ కొంచెం స్లోప్ ఇవ్వండి, ఇలాగా లైట్గా. మళ్ళీ ఇక్కడ కూడా అంతే, ఇలా కరెక్ట్గా పట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ లైట్గా స్లోప్ ఇవ్వండి, సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేయండి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి. ఇలాగ నేను చూపించినట్టు ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసుకుని ఇలా మొత్తం కూడా అంతే నీట్గా కుట్టుకుంటూ రావాలి. ఇలా మొత్తం స్టార్టింగ్లో అంటే రౌండ్ తిరిగే చోట సాగదీయకండి, సాగదీయకుండా నీట్గా కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడు రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి. ఇలా రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకొని 12వ నెంబర్ థ్రెడ్ తీసుకోండి. 12వ నెంబర్ థ్రెడ్ తీసేసుకొని ఇలా నేను చూపించినట్టు పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. ఇలాగా రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మొత్తం కూడా అంతేనండి. ఇలా ఫోల్డింగ్ చేసుకుని చక్కగా కుట్టుకుంటూ వచ్చేసేయండి. ఇలాగా ఇది కూడా అయిపోయింది. ఇలా మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు కుట్టండి, లేదంటే రాదు ఫినిషింగ్ అనేది. 12వ నెంబర్ థ్రెడ్ అయితేనే కరెక్ట్గా వస్తుందండి, వేరే నెంబర్ థ్రెడ్ అయితే రాదండి. ముందు చెప్తున్నాను. మీరు కుట్టినట్టు రావట్లేదు అక్క అంటే ఇదే కారణం అనమాట. ఇలా స్టిచ్ చేసిన తర్వాత
ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసుకుందాం. కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి. ఇలాగా మిడిల్లో పెట్టేసుకుని ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి. ఫస్ట్ మన వైపుకి స్టిచ్ వేసుకుంటూ వచ్చేసేయండి. తర్వాత ఆపోజిట్లో పెట్టేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇలాగ మొత్తం కూడా. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేయండి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా పాదం నుంచి డిఫరెన్స్ ఉండాలండి. ఇలా నేను చూపించినట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. సాగదీయకండి, సాగదీస్తే అక్కడ బుగ్గలాగా వస్తుంది అనమాట, సాగదీయకూడదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రెండో హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి. నేను చూపిస్తాను చూడండి, సేమ్ అలాగే అనమాట. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు. ఇక్కడ కొంచెం తక్కువ వచ్చింది, వీటిని కూడా నేను జాయిన్ చేసేస్తాను. సైడ్ జాయింట్ నేను షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఎందుకంటే షార్ట్ వీడియోలో షేర్ చేశాను అనుకోండి, మీ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా ఎవరైనా చూడకపోతే చూస్తారు. అందుకని నేను ఒక పార్ట్ అనేది షార్ట్ వీడియోలో షేర్ చేస్తానన్నమాట. తర్వాత వచ్చేసి రెండో హ్యాండ్ అండి. దీంట్లో కూడా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి, బ్యాక్కి బ్యాక్ రావాలి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. రఫ్ ఇచ్చేసేయండి. ఇలాగ రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసుకోండి. ఇలా చక్కగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో కుట్టు ఇలా మొత్తం కూడా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతేనండి. నేను షార్ట్ వీడియోలో సైజ్ అని చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.